10 మంది రౌడీలతో రాజకీయం కాదు ఇది. ప్రజలకు చేసేది రాజకీయాలు. ఇక్కడ ఒక రావణాసురుడు ఉన్నాడు. ఆ రావణాసుడికి ఒక ట్యాగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు హెచ్చరిస్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకో. పిచ్చగా చేస్తే మాత్రం నిన్ను వదిలిపెట్ట, నిన్ను వెంటాడుతా, నీ పతనమయ్యే వరకు వదిలిపెట్టాలని హెచ్చరిస్తున్నా. అవసరమైతే లగ్నం పెట్టండి, గిర్ర గీయండి, ఎవరు గెలుస్తారో అప్పుడు చూస్తా. ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మర్యాదగా చేస్తే మర్యాదగా ఉంటాం. కర్రతో వస్తే నేను కూడా కర్రతోనే వస్తా. మీరు యుద్ధ ప్రకటిస్తే నేను కూడా యుద్ధ ప్రకటిస్తా. పిచ్చాట్లాడితే ఈ పెద్దరెడ్డి గుర్తుపెట్టుకొని పట్టణంలో అంగంలో ప్రారంభమైంది. అంతేగాని నా కార్యకర్తల, మా నాయకులు, మా కార్యకర్తల నుంచి వచ్చిన రక్తం, ప్రతి ఒక్క బొట్టు నా రక్తాన్ని బయట వచ్చినట్టే గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఏమైనా తప్పు చేశావా ఇక్కడ తమ్ముళ్ళు? అంగంలోనే పోవడం తప్ప నీ దారిలో పోకూడదు. ప్రజల గురించి మాట్లాడడం లేదా? నేను ఇక్కడికి వస్తే ఒక రాష్ట్ర నాయకుడిగా పులివెందల గడ్డ మీదకే ఎండా ఏ మగాడికి ఇక్కడేదో పెద్ద పెద్ద వేషాలు ఇస్తున్నారు. చాలా బాధాకరమైన సంఘటన. చాలా బాధపడుతున్నా. చిత్తూరు జిల్లాలోనే పుట్టా, ఇక్కడే రాజకీయం చేశా, ఇక్కడే పెరిగా. ఈ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ జెండాలన్నీ చించేస్తారు. ఎంత అరాచకం, ఎంత అహంకారం అని అడుగుతున్నా. ప్రజలారా మిమ్మల్ని కోరుతున్నా, తమ్మళ్లపల్లిలో ఉండే నియోజకవర్గంలో ఉండే ప్రజానీకాన్ని కోరుతున్నా, నా మీదనే దాడి చేస్తే మీరు ఒక లెక్క రాక్షసులకి. మీ ఇంట్లో మీరు కాపురం ఉండగలుగుతారా అడుగుతున్నా. మీ ఆశలు లక్ష్యం ఉండాలని అడుగుతున్నా. అందరం కలిసి ఏం చేయాలా? ఏం చేయాలి? పూడ్చిపెట్టాలి వాళ్ళందరినీ రాజకీయ జీవితం నుంచి. అందుకే చెప్తున్నా, మగాళ్ళైతే పోలీసులు పెట్టకుండా వస్తే పేరు చేసేవాళ్ళు. పోలీసులు కూడా మనల్ని కొట్టారు. తర్వాత పోలీసులు మీ వల్ల కాదు, ఒక్కడిని హ్యాండిల్ చేయలేరు. ఆ కుర్రాన్ని ఒక్కడిని హ్యాండిల్ చేయలేని అసమర్థ పోలీసులు వేరు. మీ వల్ల కాదు, మీకు కూడా మేమేం చెప్తాం నేర్పిస్తాం. పోలీసులు ఏ వల్ల కాదంటే ఏం చేయాలో చూపిస్తారు. రమ్మంటారని చెప్పని ఇప్పుడు చెప్తున్నా. డిఎస్పీ బట్టలు తీసేవయ్యా నువ్వు. వాడేదో కావాలో కర్ర చేసుకొచ్చేసి ఒక రాయేస్తే పారిపోతానా? రాముడికే భయపడలా. ప్రజాస్వామ్యం కోసం ఇలాంటి వాళ్ళ దగ్గర ఇదంతా పెయిడ్ వర్కర్స్. వీళ్ళంతా అసలు అక్కడ బ్యాంకోలు ఉన్నారు. బ్యాంకోలు రావయ్యా, రా ఇక్కడికి తెలుసుకున్నాం. కాబట్టి ఏం చేద్దాం? అదేమా పనికిరాని దద్దమ్మ రోజులు ఏదో పని చేస్తారు. దాన్ని కొట్టడం, బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం వేరే. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎవరైనా ధైర్యం ఉంటే రమ్మంటున్నా. వస్తారా తమ్ముళ్ళు? రమ్మంటున్నా, పిలవండి. ఏం చేద్దాం?
ఏమమ్మా ఏమా